అప్పట్లో అంటే మీరవ్వాలనే అయ్యారా డాక్టరు? లేకపోతే మీ పేరెంట్స్ అప్పట్లో ఇంజినీర్లు, డాక్టర్లు ఖచ్చితంగా అవ్వాలనే పాయింట్ ఉండేది అప్పట్లో? అట్లా లేదండి. యాక్చువల్‌గా మా నాన్నగారు యూజువల్‌గా ఎట్లా ఉంటుందంటే పేరెంట్స్ అందరికీ తనకన్నా తన పిల్లలు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. హ్మ్. అట్లనే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో అంతా ఇచ్చేసి తర్వాత ఈ హిందీ ప్రచార సభ అనే దాంట్లో మొత్తం ప్రాథమిక నుంచి ఆల్మోస్ట్ విశారద వరకు చదివామనమాట. హ్మ్. సో, హిందీ పండిట్ అనమాట. సో, అట్‌లీస్ట్ హిందీ లెక్చర్ పోస్ట్ గానీ, లేకపోతే హిందీ టీచర్ పోస్ట్ ఉందని అట్లా చదివిచ్చారు. కానీ మా బామ్మగారికి ఎప్పుడైనా మెయిన్‌గా చిన్నప్పుడు మా చేత ఈ పాటలు పాడించుకోవడము, తర్వాత ఈ కథలు వినిపించుకోవడం చేసి మా ఫ్యామిలీ డాక్టర్ కదా సదాశివరావు గారిని. హ్మ్. సో, ఆయన మంచి సర్జన్ అనమాట. గుంటూరులో చాలా ఫేమస్ ఆ టైంలో 60s-90s మధ్య. ఓకే. డాక్టర్ కాసన్య సదాశివ గారిని పీపుల్స్ నర్సింగ్ హోమ్‌లో. ఓకే. ఓకే. సో, ఆయన్ని బాగా చూసి మా బామ్మగారు అంటుండే కోటిరత్నమ్మ ఆవిడ పేరు. హ్మ్. సో, ఎట్లయినా మన మనవాళ్ళలో మీలో ఒకళ్ళు డాక్టర్ కావాలని. హ్మ్. అది ఒక రకంగా ప్రేరణ అనేది కలిగించింది. రెండోది నా 7th క్లాస్‌లో బీఈడీ టీచర్లు ఈ క్లాసులకి చెప్తుండేవాళ్ళు. నా పెర్ఫార్మెన్స్ చూసి "నువ్వెట్లైనా డాక్టర్ అవ్వాలి బాబు" అది ఇది అన్నారు. సో, ఇవన్నీ క్యుములేటివ్‌గా మైండ్ మీద పనిచేసింది.